యువత కోసం చేశారు కాబట్టి ఈ పాదయాత్ర అంతా కూడా 20 లక్షల మంది యువతకి ఉపాధి కల్పించేటట్టు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు కూడా డయాస్ మీద అనౌన్స్ చేశారు. ఒకటే చెప్పాడు లోకేష్ బాబు గారు, ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు తెలుసు, అధికారులు ఎవరెవరైతే కావాలని తప్పులు చేశారో రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ధిక్కరించి నేనంతా ఈ రెడ్ బుక్లో రాశాం, వచ్చిన తర్వాత చట్టపరంగా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని. మరి ఈ పాదయాత్రలో సుమారు 110 మీటింగ్స్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది లోకేష్ బాబు. అన్ని వర్గాలు, రైతులతోటి, అటు మహిళలతోటి, అటు చదువుకున్న యువకులతోటి, ఇంకా అలాగే పామాయిలు, కొబ్బరి రైతులు, ఆక్వా రైతులు, ఇంకా ఇండస్ట్రియల్ వాళ్ళతోటి, ఇంకా చాలామంది చేనేత కార్మికులు కానీ అందరితోటి మీటింగులు పెట్టి ప్రతి దాంట్లో ఎక్కడైనా ధర్నాలు చేస్తుంటే అంగన్వాడీలతో అంతా చాలా చక్కగా పొలైట్గా ఒక సబ్జెక్ట్ని డిస్కషన్ చేసి ఇది సాధ్యం, ఇది అసాధ్యం, దీన్ని అసాధ్యమైనా కానీ లేదంటే ఇంక దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అవసరమైతే మనం తర్వాత తెలుసుకుని మీకు చెప్తాను. ప్రభుత్వం రాగానే వీటి వరకు మనం చేసుకోగలదు, ఇంకా మెరుగైనవి ఉంటే మీ అందరితో నేను మీటింగ్ వేసి చేయించి పెడతా తప్ప నేను అబద్ధపు వాగ్దానాలు కానీ అబద్ధాలుగా ఆడనని చెప్పడం